ప్రభునందు పిల్లలు సహోదరి సహోదరిమణులకు యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు. మరి దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ప్రియ సహోదరులరా, మరి మన సహోదరి ప్రియ సహోదరు ఏర్పాటు చేయడానికి దేవుడు మమ్మల్ని నడిపించారు. అయితే మనం దేవుని యొక్క వాక్యంలో అయినటువంటి సంగతిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం గుర్తించాలి. దేవుడు కుటుంబ వ్యవస్థని ఆయన ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. అలాగే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవడం అనేది దేవుడు కోరుతున్నటువంటి సంగతి. ముఖ్యంగా దేవుడు నేరుగా ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండు ఉన్నాయి. నేరుగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఏంటంటే, మనం క్రైస్తవులు నేరుగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి? ఒకటి, బాప్తిజం పొందాలి. అన్ని బాప్తిజం పొందేవాడు రక్షింపబడతాడు. కాబట్టి నన్ను బాప్తిజం పొందాలి అనేది ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. ఏ మనిషి అని రక్షింపబడడానికి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ. తర్వాత రెండవది నేరుగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ. మూడని చెప్పుకోవచ్చు, కానీ రెండవది నేరుగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేరుగా ఆయన చెప్పిన ఆజ్ఞ నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. సమాజంగా కూడట మానక. అలా నేరుగా చెప్పినటువంటి ఆజ్ఞ ఒకటి ఏంటంటే బాప్తిజం. కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆయన ఇప్పుడు నేరుగా చెప్పినటువంటి ఆజ్ఞ నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడతాడు. కాబట్టి మేము మారు మనసుపోతే ప్రతి వాడు యేసుక్రీస్తునామములో, పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తునామములో బాప్తిజం పొంది. అందువల్ల ఒకసారి 2:38 మనం చూస్తాం. అందువల్ల దేవుడు నేరుగా చెప్పాడు ఒక వ్యక్తి రక్షింపబడడానికి. అది చాలా కీలకమైనటువంటి సంగతి. ఈ భూమి మీద ఆ వ్యక్తి యొక్క స్థితి ఏమై ఉందో అది దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. అందువల్ల ఆ వ్యక్తి ఎవరైనా కూడా దాసుడా, స్వతంత్రుడా, పురుషుడా, యుద్ధ అంటే స్త్రీయా, పురుషుడా, కాబట్టి ఇవేమీ భేదమే లేదు. ఏ మనుషులకైనా ఒకటే నేరుగా ఆయన ఉంటాయి. ఏంటంటే మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తునామములో బాప్తిజం పొంది. లేకపోతే రెండవది ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అన్నాడు. నేరుగా ఆయన ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వం తీసుకోండి. ప్రభు శరీరంగా మనం కలుసుకోండి. అలా దేవుడితోనూ సహోదరులతోనూ సంబంధం కలిగి ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్నామంటే అర్థం ఏంటండి? ప్రభుత్వం తీసుకున్నామంటే కొన్ని కథలు అంటాడు. కొన్ని కథలు 10వ అధ్యాయం ఏమంటే,
ఒక్క శరీరం నుండి ఒక రొట్టెలోకి పాల్గొనకుండా ఒక్క శరీరం నుండి మనం పాల్గొనలు పొందే కదా అన్నాడు ఆయన. 10వ అధ్యాయము 10వ అధ్యాయము 17వ వచనంలో మనమందరము 10వ అధ్యాయం 10వ వచనం మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాల్గొంచుకొనిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక శరీరమై ఒక శరీరమై కాబట్టి ఒక రొట్టెలో మనం తీసుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం నేరుగా చేయమని చెప్పాడు. నేను దీన్ని నన్ను జ్ఞాపకం చేసినట్టే దీన్ని చేయండి అన్నాడు ఆయన. అందువలన సంఘంగా మనం కూడుకోవడం దేనికోసం? ప్రత్యేకంగా ఆదివారం నాడు దేనికోసం అంటే ఆయన యొక్క శరీరంలో పాల్పొంపులు, ఆ శరీరంలో పాల్పొంపులు పొందాలి. ఒకే రొట్టెలోకి మనం తీసుకొని దేవుడితోనూ ఇటు సహోదరులతోనూ మనం సంబంధం కలిగి ఉన్నాం, ఏకమై ఉన్నాం అనేది మనం తెలియజేస్తాం. చాలామంది మనం రొట్టెలు ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ ఇది జ్ఞాపకం చేసుకున్నకపోతే అప్పుడు దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించడం వల్ల అవుతాం. అందులో ప్రభాత భోజనం కేవలం యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, అది ప్రాముఖ్యమండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమల్ని ఆయన మన కొరకు ఆయన చేసిన బలియాగము ఆయన ద్వారానే కదా, దాన్ని బట్టే కదా మనం రక్షింపబడినాం, దేవుడి సన్నిధిలో నిలవగలుగుతున్నాం, దేవుడు ఇచ్చే పాపక్షమాపణ ఈరోజు మనం పొందాం. అందువలన ఆ బలియాగాన్ని క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవటం అది కీలకమండి. అంతేకాదు ఒకటే శరీరము, ఒకటే రొట్టెలో తీసుకుంటాం అంటే ఒకటే శరీరంలోని మనం తీసుకుంటాం. ఒక శరీరంలో మనం పాలిపంపులు కలిగి ఉన్నాం. అదే అందువలన అలాగే దేవునితోనూ సహోదరులతోనూ నేను ఏకమై ఉన్నానని గ్రహించి దాన్ని తీసుకోవాలి. మనం స్వపరీక్ష చేసుకొని, కాబట్టి దేవునికి నాకు లేదా సహోదరులకి నాకు మధ్య ఏమండి ఏమైనా ఆటంకం ఉందా సహవాసంతో అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఉంటే పరీక్షించుకొని దాన్ని తీసివేసుకొని ఒకటే శరీరంలోని పాలిభాగం విన్నానని తీసుకోవాలి. అది ప్రభుత్వ భోజన కార్యక్రమం. అందువలన దానికి అంతేకాదు కూడుకోవటం మానవద్దు అనేది కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. అంతే కదండి, కూడుకోవటం మానవద్దు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు అనేకులు మానుకుంటున్నట్టుగా మీరు సమాజం కూడుట మానక అన్నాడు. 10వ అధ్యాయము 24-25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక. కాబట్టి సమాజంగా కూడుకోవటం అనేది క్రైస్తవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒకటేమో రక్షణ పొందడానికి ఆయన నేరుగా చెప్పినటువంటి ఆజ్ఞ, సంఘంతో కలుసుకోవడం అనేటువంటిది, సమాజంగా కూడటం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. డైరెక్ట్ కమాండ్మెంట్స్ అనమాట, నేరుగా దేవుడు చెప్పినటువంటి మాట. అందువలన సమాజంగా ఎందుకు కూడుకోవాలి అన్నట్టు, ఎందుకు కూడుకోవాలి? ఎందుకంటే క్రైస్తవులు సమాజంగా కూడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? తన సంఘంతో కలిసి ఉన్నాడు ఒకటి. రెండవది ఏంటంటే దేవుడితో సంఘంతో కలిసి ఉన్నాడు అనేది అది కనపరుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ప్రేమ చూపుటకు, సత్కారం చేయుటకును పురుకొల్పుకోవడానికి. క్రైస్తవుడుగా జీవించడానికి ఏం కావాలి? దేవుడు వాక్యం కావాలి, పురుకొల్పడాలి.
హెచ్చరిక కావాలి. కాబట్టి దేవుని కుమారుడుగా మనం ఎదగడానికి, దేవుని కుమారుడుగా మనం బతకడానికి ఏం కావాలండి? హెచ్చరిక కావాలి. అందులో కూడుకోవడం దేనికోసం? ఒకరిని హెచ్చరించుకోవడం కోసం, ఒకరిని కూడుకోవడం కోసం, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి. కాబట్టి ఆ విధంగా మనం సమాజంగా కూడడం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందువల్ల సమాజంగా కూడేటప్పుడు కూడా మనం ఎట్లా అంటే ఆరాధన చేసుకుంటూ అనుకోండి, లేకపోతే దేవుని సన్నిధిలో ఏ కార్యక్రమం ప్రార్థన, ఏ ప్రార్థన, శుక్రవారం ప్రార్థన కానివ్వండి, లేకపోతే బుధవారం ప్రార్థన, ఏ ప్రార్థన కానివ్వండి, ఆదివారం ఆరాధన కానివ్వండి, ఏదైనా దేవుని నొక్కేటువంటి ఆరాధించేటువంటి కార్యక్రమం ఏదైనా కూడా మనం ఎట్లా చేయాలండి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలి. ఆత్మతో అంటే అర్థం ఏంటి? ఆత్మతో అంటే రెండు చెప్పాడు. ఆరాధించేటప్పుడు, మనం కూడుకునేటప్పుడు, దేవుని ఆరాధన చేయటప్పుడు, కూడుకునేటప్పుడు, లేదా ప్రార్థన చేయడానికి, శుద్ధించడానికి, వాక్యం నేర్చుకోవడం, హెచ్చరించుకునే విషయంలో ఏదైనా కానివ్వండి, ఏం చేయాలంటే మనకి ఆత్మతోనూ సత్యంతో అన్నాడు. ఆత్మతో అంటే ఏంటి? చాలా చర్చి బిల్డింగ్లో మనం చూస్తుంటాం. దేవుడు ఆత్మతో ఆయన ఆరాధించారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు అంటే మనకి మనం రాయించుకోలేదండి. కానీ చాలా సంఘాల్లో బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్లో రాసుకుంటారు. కానీ ఆత్మతోనూ సత్యంతో అంటే ఏంటి తెలుసా? ఆత్మతో అంటే ఏకదృష్టితో, ఏకదృష్టి అంటే ఆత్మ నీ ఆలోచన, నీ ఊహలు, నీ తలంపులు, నీ మనస్సు, నీ హృదయం అన్నీ కూడా ఎవరి మీద ఏకాగ్రత ఉంటుందండి? ఏకాగ్రత కలిగి ఉండాలి. దేవుని యొక్క ఏకాగ్రత, ఏకదృష్టి, మరి ఏ దృష్టి లేదండి. అందులో దేవుడి మీదే దృష్టి. కాబట్టి వేరే వేరే ఆలోచన ఏమీ లేదు. కాబట్టి దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడు కుటుంబం లేదు, దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడు ఉద్యోగం లేదు, దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడు అంటే వ్యాపారం లేదు, దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడు చదువులు లేవు, దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడు పనులు, వేరే వేరే కార్యక్రమాలు లేవు. పరిపూర్ణంగా ఎవరి మీద మన దృష్టి? మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు మీదే మన దృష్టి ఇవ్వాలి. అదే 9:10 మనం చూసినప్పుడు పాటలు పాడేటప్పుడు ఏం జరగాల? ఒకరు హెచ్చరిక చేసుకుంటాం. పాటలు పాడేటప్పుడు పాటలు పాడేటప్పుడు ఎట్లా హెచ్చరిక చేసుకుంటాం అంటే పాటలు అంటే ఏంటి? పదాలు అంతే కదా. పాటలు పాడటం గురించి రెండు లేఖన భాగాలు ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా చెప్పగలరంటే రెండు లేఖన భాగాలు. ఎఫెసీ 5:19, కొలస్సీ 3:16. కొలస్సీ 3:16, ఎఫెసీ 5:19. అందులో చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఒకరికొకడు కొలస్సీ ఎఫెసీలో ఏమన్నాడంటే, ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు?
17 చూస్తాం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మీరు అవివేకులు కాక అంటే సహజంగా లోపం ఉన్నటువంటి మనకి మూఢత్వం, అవివేకం అనేది మనుషుల్లో ఉన్నటువంటి మనం జీవిస్తున్నటువంటి సమాజంలో ఉన్నది కాబట్టి మనకు అవివేకం ఉంటాం. అందువల్ల దేవుడికి సంబంధమైనటువంటి మనిషి, దేవుడికి సంబంధమైనటువంటి వాడు అవివేకులుగా ఉండకుండా దేవుడి చిత్తమేంటో గ్రహించాలి అంటే ఏంటి అవకాశం? ఇప్పుడు ప్రభువు చెప్పిన మొదటి ఏం చేసావు? బాప్తిస్మం పొందావు, రక్షణ పడినావు అంటే దేవుడు ఆజ్ఞకు లోపడ్డావు, నమ్మి బాప్తిస్మం పొందాలి అని చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందాలి. సరే, ఇప్పుడు నువ్వు అవివేకం కాకుండా ప్రభు చిత్తమేంటో గ్రహించాలి. ఏం చేయాలా? ఎలాగా? కూర్చున్నా, ఇల్లు కూర్చో. అందువల్ల అక్కడ అవివేకం పోవాలి, ప్రభు చిత్తం ఏంటో దినదినము గ్రహించుకోవాలి. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యపడుతుంది? కింద వచ్చిన వాళ్ళ చూడటం. ఆ కింద ఇంకా మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యంతో మత్తులై ఉండకండి. అది దుర్వ్యాపారం ఉంది అంటే చెడుతనం ఉంది అని. అలాగే ఇక్కడ మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే దేవుని అవివేకం పోయి దేవుని చిత్తమేంటో తెలియాలి అంటే ఎట్లా మనకు తెలుస్తుంది? అప్పుడు చెప్పినాడు. ఎట్లా తెలుస్తుంది అంటే కింద వచనంలో, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతో హెచ్చరించు, మీ హృదయం ప్రభుని గురించి పాడుచు కీర్తించు. కాబట్టి సంగీతములతో కీర్తనలతో ఏం జరగాలి? ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఏం చేయాలండి? పాటలతో సంగీతంతో ఒకరినొకడు హెచ్చరించుకోవడం. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు పాటలు పాడుతాము? ఎప్పుడు ఒకరినొకడు పాటలు పాడుకొని హెచ్చరించుకోగలుగుతాము? ఎప్పుడు? కూడుకున్నప్పుడే కదండి ఒకరినొకడు పాటలు పాడుకొని హెచ్చరించుకోగలుగుతాం. కూడుకోకపోతే ఏం లేదు. అందులో కూడుకున్నప్పుడు మాత్రమే హెచ్చరించుకుంటాం. అందులో కూడుకోవడం వల్ల మాత్రమే హెచ్చరికలు జరుగుతాయి. హెచ్చరికలు చేసుకోగలుగుతాం. హెచ్చరికలు చేసుకుంటేనే మనలో అవివేకం పోతుంది. ఏమవుతుందండి? దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోగలుగుతాం. మనలో అంధకారం పోతుంది, ఆత్మపూర్ణంగా తయారవుతాం. లోకంలో ఉన్నటువంటి దుర్వ్యాపారాల్లో మనం మత్తులై ఉండకుండా ఆత్మపూర్ణంగా ఉండడానికి అవకాశం ఏంటండి? హెచ్చరించుకోవడం. ఆ హెచ్చరిక ఎలా జరుగుతుంది? పాటలతో జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? మనం కూడుకునేటువంటి కూడికలో జరుగుతుంది. అందుకు అన్నాడైనా సమాజంగా కూడా కొలసి పత్రిక అంతేనా? హెచ్చరికేనా? కొలసి 3:16 ఏమన్నాడు? బోధించుచు అన్నాడైనా. కొలసీలు 3:16లో ఒకరికొకడు బోధించుచు, అక్కడ ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? ఆయన హెచ్చరికలు చేయాలి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే బోధించటం జరగాలన్నాడు. బోధించుచు, బుద్ధి చెప్పుచు, దేవుని గురించి గానం చేయొచ్చు, దేవుని వాక్యములు సమృద్ధిగా నివసింపనేటాను. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే బోధించుచు, బుద్ధి చెప్పుచు, ఎఫెసీ పత్రికలో హెచ్చరించుచు అన్నాడు ఆయన. ఇక్కడేమో బోధించుచు అన్నాడు, బుద్ధి చెప్పుచు అన్నాడు. అందువలన ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? మనం కూడుకునేటప్పుడు జరుగుతాయి. అదండి. కాబట్టి ఎవరైనా మనలో
తప్పు జరుగుతున్నప్పుడు, లేకపోతే సమస్య ఉన్నప్పుడు, లేకపోతే సరిగ్గా మనం జీవించలేనప్పుడు బోధ ఎక్కడ జరగాలి? సరిగ్గా ఎదగటం లేనప్పుడు, లేకపోతే దేవుళ్ళలో మనం సరిగ్గా అభివృద్ధి కాకుండేటప్పుడు ఏం జరుగుతుందండి? బాప్తిస్మం ఒకటి తీసుకోమన్నది ఒకటి ఆజ్ఞ కాదు. ఏం చెప్పాడైనా? సమాజంగా కూడటం మానద్దు, అది ఆజ్ఞ. ఎందుకు? హెచ్చరిక జరుగుతుంది అంటే బుద్ధి చెప్పడం జరుగుతుంది, బోధ జరుగుతుంది, బోధ కలుగుతుంది పాటల ద్వారా. అలాగే దేవుడు వాక్యమును వినటం ద్వారా అది ఎలాగో మనం జరుగుతుంది. మాటల ద్వారా ఎలాగో జరుగుతుంది, పాటల ద్వారా కూడా జరగాలి. దేవుని శుద్ధించడం జరగాలి పాటల్లో. ఇంకేం జరగాలి? ఒకళ్ళు హెచ్చరించుకోవడం, బోధించుకోవడం, బుద్ధి చెప్పడం కూడా జరగాలి. అందులో కూడుకోవడం దేనికోసం? బుద్ధి చెప్పుకోవడం కోసం, బోధ కలుగ చేసుకోవడం కోసం, హెచ్చరించడం కోసం. అందువల్ల ఒక వ్యక్తి సమాజంగా కూడడం మానేసాడు అనుకోండి, రావట్లేదు అనుకోండి, దేవుడి సన్నిధిలోకి ఏం జరుగుతుంది? దేవుని హెచ్చరికలకు ఉండవు, దేవుని బుద్ధి చెప్పడం ఉండదు, బోధ కలగదు. అది సమస్య. అందువలన దేవుడు బాప్తిసం పొందడం ఒక ఆజ్ఞ అయితే, సమాజంగా కూడటం అనేది, కూడుకోవడం అనేది కూడా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ. కూడుకునేటప్పుడు ఎలా కూడుకోవాలి? కూడుకునేటప్పుడు దేవుడు చెప్పిన విధానంలో కూడుకుంటేనే నీకు లాభం. ఇప్పుడు కూడుకోవడం అంటే చాలామంది కూడుకోవచ్చు, అది కాదు అక్కడ. ఆ కూడుకోవడం కూడా ఎట్లా కూడుకోవాలి? కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో అన్నాడు ఆయన. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు కూడుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. 17వ వచనం, 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. ఆజ్ఞ అయితే ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ? ప్రభాద్రభవని గురించి కూడుకోవాలి అని ఆజ్ఞ. కూడుకోవడం అనేది ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ. అర్థమవుతుందండి? మీకు ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. కూడుకోవడం అనేది దేవుడు ఆజ్ఞ. కూడుకొని ప్రభాద్ర భోజనం చేయడం అనేది దేవుడు ఆజ్ఞ. కూడుకోవడం, సమాజంగా కూడడం అనేది దేవుడు ఆజ్ఞ. చాలామంది ఏమనుకుంటారంటే, నచ్చితే వస్తాను, నచ్చకపోతే మానేస్తాను, నాకు పని ఉంటే పని లేకపోతే వస్తాను, పని ఉంటే రాను, వర్షం లేకపోతే వస్తాను, వర్షం లేకపోతే రాను. అది కాదు. అది సమాజంగా కూడటం అనేటువంటిది ఏంటంటే, అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అవకాశం ఉంటే వస్తాను, అవకాశం లేకపోతే మానేస్తాను. కోర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి మన కుటుంబస్తులకు ఒంట్లో బాగోలేదు, లేకపోతే బాగా సుస్థి చేసింది, అది సీరియస్గా ఉంది, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే, లేకపోతే వేరే అవకాశం లేదు. అది కూడా ఇప్పుడు ప్రార్థన టైంలో, కాబట్టి అలాంటి పరిస్థితులు, ఎమర్జెన్సీ టైంలో అది వేరే సంగతి. దేవుడు తెలుసు అనుకోండి, అది వేరే సంగతి అనుకోండి. కానీ సంఘంగా నువ్వు ఒక వ్యక్తి బాప్తిసం పొందిన వ్యక్తి అయితే, బాప్తిసం ఎలాగైతే దేవుడు ఆజ్ఞ రక్షణ పొందడానికి, అలాగే అవివేకువు కాకుండా దేవుని చిత్తం నెరవేర్చేవాడు, తెలుసుకునే గ్రహించి నెరవేర్చేవాడు ఉండడానికి కూడుకోవటం కూడా దేవుని ఆజ్ఞ. అందువలన సంఘంలో ఇదివరకు సభ్యత్వం అనేటువంటి పాఠం అయ్యగారు చెప్పుకుంటారు. సభ్యత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘంతో కూడుకోవాలి. నేను ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ ఉద్యోగం మీద వెళ్ళిపోయాను అనుకోండి, పని మీద కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, కాబట్టి వేరే చోటుకి వెళ్ళిపోతారు. మేమంటే అంతేనా, వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు మరి ఒకవేళ రాలేకపోవచ్చు, వస్తే ఇంకా మంచిది, అక్కడి నుంచి రాగలిగితే. ఒకవేళ రాలేని పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలా? స్థానికంగా ఏదైతే నిజమైన క్రీస్తు ప్రభు సంఘం ఉందో దాంతో వాళ్ళు ఏం చేయాలండి, కలుసుకొని ఏం చేయాలా, అక్కడ సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే కూడుకోవటం అవసరం కాబట్టి. సభ్యత్వం దేనికోసం?
సంఘ సభ్యత్వం దేనికోసం అండి? స్థానికంగా సంఘంతో కూడుకోవడం నాకు అవసరం, ఎవరికి మనందరికీ అవసరం, రక్షింపడిన వాళ్ళకి అందరికీ అవసరం. ఒకవేళ అక్కడ సంఘం లేదనుకోండి, అంటే సంఘం ఉంది కానీ ఆ సంఘం సరైన వాక్యానుసారం ఎందుకు కాదనుకోండి, వాక్యానుసారం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? అప్పుడు తప్పదు, మరి ఎక్కడున్నా దూరం ప్రయాణం చేయొచ్చు. ఏదో ఇదివరకు చెప్పాం కదండి, కొంతమంది క్రైస్తువులు నాకు తెలుసు, వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ ఏమైనా కూడా వాళ్ళు విడిచిపెట్టేసి ఉన్నారు. దేనికోసం అండి? సంఘంలో సభ్యత్వం కోసం, సంఘంలో ఉండడం కోసం, సంఘంతో కలుసుకొని ఆరాధించడం కోసం, కూడుకోవడం కోసం. ఎందుకంత అంటే దేవుడు ఆజ్ఞ అది. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. అదే అందువలన అది దేవుడు ఆజ్ఞ. నాకు అనవసరం అంటే, నాకు అవకాశం చూస్తారని, నాకు అవకాశం లేకపోతే తింటారని అంటే అది మీ ఇష్టం అనుకోండి, అది ఎవరి ఇష్టం అందనుకోండి, అది వేరే సంగతి, మనం ఏమి చేయలేము దానికి. కానీ ఇక్కడ దేవుడు ఆజ్ఞ, రక్షింపడాలంటే ఎలాగైతే దేవుడు ఆజ్ఞను పాటించాలో, నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలంటే కూడా ఏం చేయాలండి? దేవుని ఆజ్ఞను పాటించాలి. కూడుకోవడం అనేది జరగాలి, సంఘ సభ్యత్వం అనేది ఉండాలి. స్థానిక సంఘ సభ్యత్వం ఎందుకోసం? కూడుకోవడం కోసం. అదే ఆ కూడుకోవడం దేనికోసం? అన్నాడు మేలు కోసం, ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు. అంటే ఆయన చెప్పినటువంటి విధానంలో కూడుకోవాలి. ఆయన చెప్పింది ఏంటి? ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించడానికి కూడుకోవాలి. ఆత్మతో అంటే అర్థం ఏంటండి? ఆత్మతో అంటే అర్థం ఏంటి? ఏక దృష్టితో, నీకు వేరే దృష్టి ఏం లేదు. ఏక ఆలోచనతో, వేరే ఆలోచన ఏం లేదు. కాబట్టి ఆరాధనలో కూర్చున్నప్పుడు ఎవరు వస్తున్నారో పోతున్నారో అని ఆలోచిస్తున్నావు అంటే, చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ దృష్టి ఎవరి మీద ఉంది? ఎక్కడుంది? ఎక్కడుందండి? దేవుడి మీద లేదు, ప్రభు మీద లేదు, ప్రభు స్తుతించడం మీద లేదు, ఆయన చేసిన మేలు తలపోసుకోవడం మీద లేదు, ఆయన వలన బోధ పాటల ద్వారా బోధ పొందడానికి లేదా హెచ్చరికలు పొందడానికి దాని మీద లేదు నీకు అనమాట. అదనమాట. అంతేనండి. కాబట్టి ఆరాధనకు వచ్చి పడుకుంటున్నాం అనుకోండి, కొనుక్కుతున్నారు అనుకోండి, అంటే మరి ఏం చేద్ది? మేలా కీడా? కూడుకోవడం ఎక్కువ కీడా మేలా? దేనికోసం అండి? ఆరాధనకు వచ్చి పడుకుంటున్నారు, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆమెనని లేస్తున్నారు ఏమండి, లేచి అందరికి షేక్ అండి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది మేలా కీడా? చాలామందికి తెలివి ఎప్పుడు వస్తుందంటే ఆమెన్ అంటే అందరు గట్టిగా అంటారు కదా, ఆమెను ఎందువల్ల వస్తుందేమో తెలియదు మరి నాకు. ఆమెను అన్నప్పుడు తెలివి వస్తుంది. మరి ఎంత కరెక్ట్గా తెలివి వస్తుందో కదండి. అందువలన అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందువలన అలాగూ కూడుకోవటం అనేటువంటిది, అలా కూడుకోవటం అనేటువంటిది మేలా కీడా? కీడు. ఎందుకు కీడు? జరగాల్సినటువంటి మేలు జరగకపోతే కీడది. అందువలన దేవుడి చేత హెచ్చరికలు పొందాలి, బోధ పొందాలి. ఏమంటే అప్పుడు కదా నీ అవివేకం పోతుంది. ఇంతవరకు అవివేకం పోదు. అందువలన అవివేకంగా ఉంటావు. అది కీడా మేలా? కీడు. అవివేకంతో ఉంటావు, దేవుడి విషయాలు ఏమి అర్థం కావు. అదండి. ఒక పక్క ఆరాధన అవుతూ ఉంటే ఒక పక్క మాట్లాడుకుంటున్నాం అనుకో, ఏం చేస్తున్నట్టయితే ఇప్పుడు నీ దృష్టి ఏక దృష్టి లేదు. ఎవరి మీద దృష్టి లేదండి? దేవుడి మీద దృష్టి లేదు. అదన్నమాట. అందువలన ఆరాధన అది ఆత్మతో జరిగించినట్ట
అందువల్ల నీకు మేలు కలగాలంటే కూడుకోవాలి. కూడికి కూడా మేలుకరంగా దేవుడు చెప్పిన విధానంలో జరిగితే, ఆత్మతో జరిగితే అది నీకు మేలు అవుతుంది. ఆత్మతో నువ్వు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది అనుకోండి, సైలెంట్లో పెట్టేసుకుంటాను అనుకోండి. ఒకవేళ సైలెంట్లో పెట్టుకోకపోయినా గమని ఫోన్ వస్తే ఏం చేస్తామండి మనం? తప్పని మనం ఆపేస్తాం. సిగ్గేస్తుంది అనమాట. అంతే కదండి, సిగ్గేదా మనకి? సిగ్గేస్తుంది కదా. అయ్యో ఏంటి ఫోన్ వచ్చేసింది, సౌండ్, అందరిని డిస్టర్బెన్స్ అయిపోయిందని సిగ్గేస్తుంది, ఆపేస్తాం. అదేనా? కాబట్టి మనకి డిస్టర్బెన్స్ కాకూడదు, మనకి ఏకాగ్రత పోకూడదు, ఇతరులకు కూడా ఏకాగ్రత కోల్పోకూడదు. అది ఆత్మతో ఆరాధన చేయడం అంటే. ఇతరులకి అది డిస్టర్బెన్స్ ఉండకూడదు దేవుడి సన్నిధిలో. అది కూడుకోవటం, ఆత్మతో ఆరాధన చేయటం దేవుడు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు వినరు, కానీ లాస్ట్లో ఆమెను అనాలి కాబట్టి మొక్కుబడిగా ఆమెను అంటారు. ఏమంటే అది ఆత్మతో ఆరాధన చేసినట్ట? ఆత్మతో ఆరాధన చేసినట్ట? ఎందుకంటే కొరింథీ పత్రికలో అన్నాడు, నేను ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. ఆత్మతో ప్రార్థన చేద్దును, మనసుతోనూ ప్రార్థన చేద్దును. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. చూడండి, అక్కడ భాష గురించి నేను భాషతో ప్రార్థన చేసేట్లు నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. నాకు అర్థం కాలేదనుకోండి, అది ఫలవంతంగా ఉండదు, నీకు అది ఫలం తీసుకురాదు. దానివల్ల నీకు ఎటువంటి మేలు జరగదు. ప్రార్థనకు వచ్చి కూర్చున్నా కూడా మొక్కుబడిగా వచ్చి కూర్చున్నావు, నీకు ఏం మేలు జరగదు. ఓకే, ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, 15 వచ్చిన మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుతాను. లేని అట్లా నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెను వాడు ఎలా పలుకును? ఆమెను పలకాలంటే, ఆమెను చెప్పాలంటే ఏం చేయాలా? వాళ్ళు ఏం అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ప్రార్థనలో ప్రతి పదం, ప్రతి మాట ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలా, ఎంత జాగ్రత్తగా వినాలా. అందువల్ల దేవుడి సన్నిధిలో కూర్చుకోవడం మొక్కుబడి కాదు, అలవాటుగా చేసేది కాదు. అంటే లేదా అన్యజనులాగా ఆచార వ్యవహారం పద్ధతిగా చేసేది కాదు. అందువల్ల ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు పాటలు పాడేటప్పుడు ప్రతి పదం, ఎందుకంటే అలాంటి పదాల కలయిక ద్వారా అర్థవంతమైనటువంటి ఒక వచనం అవుతుంది. ఆ వచనాలనే రాగంతో పాడితే అది పాట అవుతుంది. అందువల్ల దేవుడి సందులో కూర్చునేటప్పుడు ప్రతి పదం, ప్రార్థనలో ప్రతి మాట, పాటలో ప్రతి పదం మనం చాలా జాగ్రత్తగా మన మనస్సు, ఆత్మ, హృదయం అన్నీ కూడా పనిచేయాలి. ఏకదృష్టితో దేవుణ్ణి, నేను నా దేవుడి సన్నిధిలో కూర్చున్నాను, నేను మా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను, ఆ ప్రభు ఆయన చూస్తున్నాడు. అదే ప్రార్థన చేసేటప్పుడు మనం చాలామంది అంటారు, ఏమంటారంటే తల్ల వంచండి ప్రార్థన చేద్దాం అంటారు. ఎందుకు తల్ల వంచాలి అంటే, ప్రార్థన చేసేటప్పుడు నీ బాడీ పాస్చర్ కూడా, అంటే నీ శరీర ఆకృతి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు కూర్చునేటప్పుడు, దేవుడి సన్నిధిలో కూర్చునేటప్పుడు, ఏమంటే ప్రార్థన చేసేటప్పుడు సర్వసాధారణంగా ఇంట్లో ప్రార్థన చేసుకునేవాళ్ళు, లేకపోతే యేసుప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశారండి ఆయన? ఎలా చేశారండి ఆయన ప్రార్థన? ఎట్లా చేశాడు ఆయన? గెత్సెమనే తోటలో ప్రార్థన ఎలా చేశాడు యేసుక్రీస్తు ప్రభువు? మోకాళ్ళుని రాయి వేతం దూరం పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినాడు. దేవుని కుమారుడు అండి ఆయన. ఏం చేశాడంటే దేవుని ఎదుట
అంటే నీ బాడీ పాస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ దేవుడి సన్నిధిలో. అంటే నువ్వు ఎట్లాగా కూర్చుంటున్నావు, తల వంచుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఎవరి దగ్గర నువ్వు తల వంచుతున్నావు. ప్రార్థన చేసినప్పుడు తల వంచవచ్చు, మోకాళ్ళు వంచవచ్చు, లేకపోతే సాష్టాంగ పడవచ్చు. అదనమాట మొత్తానికి అక్కడ రెస్పెక్ట్. దేవుడి సన్నిధిలో ఉన్నావు, దేవుడు ఎదుట ఉన్నాడు, అక్కడ ప్రభు ఆయన పాదాల దగ్గర ఉన్నాడు అనేది అది ఆత్మతో నువ్వు కూడుకోవడం, ఆత్మతో జరిగించడం. ఇక నీకు మనుష్య ఆలోచనలు లేవు అక్కడ, ఆలోచన తావే లేదు అక్కడ. నువ్వు మనిషివి, వేరే ఆలోచనలకి చోట్లేదు అక్కడ. నేను నా దేవుడి సన్నిధిలో ఉన్నాను అంతే. కాబట్టి నేను ఆయన బిడ్డని, కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వాడిని, కాబట్టి ఒదిగి, కాబట్టి ఆయన ఎదుట నీ భక్తిని, నీ ప్రేమని, నీ హృదయాన్ని, అలాగైతే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చింది, వ్యభిచారం ఏం చేసిందంటే ఆమె ప్రభు పాదాల దగ్గర ఎట్లా చేసి ఎలా ఉంటుంది అంటారు ఏమంటే, ఎలాగా ఆమె కన్నీళ్ళు విడిచి అత్తరు పూసి తుడుస్తుందంటే ఎట్లా చేసి ఉంటుంది అంటారు. ఆమె చూపులో, ఆమె ప్రవర్తనలో, ఏమంటే ఆమె మాటల్లో ప్రభు దగ్గర ఎలాగుండి ఉంటుంది అంటారు. నేను ఎవరిని అనుకుంటున్నావు నా దగ్గర అలాగుంటుంటుందా. ఆమె కన్నీళ్ళు పెడుతుందంటే, కన్నీళ్ళు రాల్చి ప్రభు పాదాల మీద బొట్టు రాల్చి దాంతో ఆమె పాదాలు కడుగుతుందంటే ఎలా ఉంది ఆమె కూర్చోవడం కానీ, ప్రభు దగ్గర నిలబడడం కానీ ఎట్లా ఉంటుందంటే, ఆమెకి ఏ దృష్టి లేదు. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అవే దృష్టి లేదు ఆవిడకి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఏం వ్యభిచారంతో స్త్రీ కదా, ఏం పట్టుబడింది కదా, ఈమె ఎలాంటిదో నీకు ప్రభువు తెలీదా, వాళ్ళు అసహించుకుంటారేమో, వాళ్ళు నన్ను మాట్లాంటారేమో, అవేమీ ఏం లేదు. ప్రభు పాదాలు ఒకటే కనపడుతుంది ఆమెకి, ఇంకేం కనపడదు. అది ఏకదృష్టి అంటే అది ఆత్మతో జరిగించడం. అందువల్ల కూడుకునేటప్పుడు నీకు మేలు జరగాలంటే, నీ కూడుకులో నీకు మేలు జరగాలంటే ఏం జరగాలంటే ఆత్మతో నువ్వు ఆరాధన చేయాలి, ఆత్మతో నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. అందువల్ల నువ్వు కూర్చునే విధానం కూడా, దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చునే విధానం కూడా అది ప్రతిబింబిస్తుంది. అందువల్ల దేవుడికి నువ్వు ఎట్లా కనపరుచుకుంటున్నావు నువ్వు దేవుడి సన్నిధిలో అనేది. కాబట్టి ప్రియ సహోదరులరా, మనం అంత విధేయతతో, అంత భక్తితో, అంత ఏకదృష్టితో దేవుని మీదే, దేవుడి సన్నిధిలోనే మనం దృష్టి పెట్టి మనం ఆరాధన చేస్తే అది మనకు మేలు అవుతుంది. సత్యంతో అంటే మనకు తెలుసు, వాక్యాధారంగా మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో వీరిని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు దేవుడు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతులు కాకుండా దేవుడు చెప్పిన విధానాల్లో దేవుడి కార్యక్రమాలను చేయటం, అది సత్యంతో ఆరాధించడం. కాబట్టి ఆత్మతో, సత్యంతో కూడుకోవడం అనేది ఎట్లా జరగాల? కూడుకోవడం అనేది ఎలా జరగాలండి? ఆత్మతో సత్యంతో జరిగితేనే అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం, అది నీకు లాభం. నీ అవివేకం పోతుంది, నువ్వు హెచ్చరిక పొందుతావు, నువ్వు దేవుని వల్ల జ్ఞానం పొందుతావు. అందులో దేవుడి సన్నిధిలో మనం ఎట్లా ఉంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే దేవుడు ఆజ్ఞ, కూడుకోవడం అనేది ఏంటంటే దేవుడు నీకు నేరుగా ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు కూడుకోవాలన్నట్టు దేవుడు. అందువలన మా ఆయన వస్తే వస్తాను, ఇక్కడ నువ్వు క్రైస్తవుడి దగ్గరికి వచ్చినప్పటికీ మా ఆవిడ వస్తే వస్తాను, మా ఆయన వస్తే వస్తాను, మా అమ్మ నాన్నలు వస్తే వస్తాను, నా బిడ్డలు వస్తే వస్తాను. ఇక్కడ కుటుంబాలు లేవు. ఇక్కడ ఏమంటే ఎవరికి వాళ్ళు కూడుకోవడం అనేది ఎవరికి వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ. అందువలన సంఘంలో ఉండడం అనేది, దేవుడి సన్నిధిలో ఉండడం అనేది, దేవుడి సన్నిధిలో కూడుకోవడం అనేది, సంఘంతో సహోదరులతో కూడుకోవడం అనేది
జాగ్రత్త గమనించండి. ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు కాల్ చేసేది కాదు, అందరూ కూడి రావటం అన్నాడు అక్కడ 11వ అధ్యాయం చూడండి. మీరు కూడి వచ్చుట అన్నాడు. మీరు కూడి వచ్చినప్పుడు ఈ ఈ ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు అన్నాడు 11వ అధ్యాయంలో. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అందువల్ల 11వ అధ్యాయంలో మీరు చదివితే ప్రభురాత్రి భోజనం అనేది చాలామంది ఏమంటే మాకు ఈరోజు వర్షం పడింది కాబట్టి అండి, మాకు ఇప్పుడు తీరిక లేదు, మాకు చాలా పని ఉంది కాబట్టి అండి, మా ఇంట్లో మా ఆవిడ నేను ఆరాధన చేసుకున్నానండి అనే ఉన్నారు చాలామంది. అంటే మనలో లేరు అనుకోండి, అలాగనే ఉంటారు చాలామంది. అందువలన ఎవరు కాళ్ళు భార్యాభర్తలో లేకపోతే ఎవరు కాళ్ళు అంటే ఇంకో వ్యక్తి చేసుకునేది కాదు, సంఘం అంతా కూడి వచ్చినప్పుడు చేసేది ప్రభురాత్రి భోజనం. రెండవది చాలామంది చేసే పొరపాటు ఏంటి తెలుసంటే, అంటే ఇంకా అది మీరు ఆలోచన చేయండి. ఆసుపత్రిలో ఉన్నాడు, తప్పేం కాదు, ఆసుపత్రిలో ఉంటే ప్రభురాత్రి భోజనం తీసుకెళ్దామండి అంటారు చాలామంది. తీసుకెళ్ళవచ్చు కాదు, తప్పనేది కాదు అక్కడ. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ పరిస్థితి ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. అందువల్ల కూడి రావడం ప్రభురాత్రి భోజనం ఎలా చేయాలా? ఏమంటే ఆరాధన అనేది ఎట్లా చేయాలా? దేవుడిని ఆరాధించడం కానీ ప్రార్థన చేయడం కానీ ఎలా చేయాలా? ఎవరు కాల్ చేసుకునేదో సంఘం కలిసి చేసేదా? సంఘంతో కలిసి చేసేది, అంతే కదా. అర్థమవుతుందా? మీరు అట్లా చూస్తున్నారంటే నాకు మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆరాధన అనేది ప్రార్థన అనేది ఎలా చేసుకునేది? మనం నా అంతలో నేను చేసుకునేది కాదు, ఎవరి కాళ్ళు చేసుకునేది కాదు, అందరం కలిసి చేసుకునేది. అది దేవుడు చెప్పారు. కూడి రావడం అనేటువంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఇప్పుడు ప్రభురాత్రి భోజనం మంచం మీద ఉన్నటువంటి వాడు కూడి రాలేడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన చేయాలని దేవుడు ఉద్దేశమా? ఏం లేదు అక్కడ. ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. ఎందుకంటే దేవుడికి ఆయన పరిస్థితి తెలుసు కాబట్టి చేయకపోయినా, ప్రభురాత్రి భోజనం రొట్టి ద్రాక్ష తీసుకోకపోయినా నష్టమేంటి కాదు, అక్కడ ప్రమాదం ఏం లేదు. అంటే చూడడానికి వెళ్ళి దర్శించడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళచ్చు, తప్పేం లేదనుకోండి. కానీ చెప్తున్నాను అది ఖచ్చితంగా చేయాలన్న రూల్ ఏం లేదు, దేవుడి వాక్యం అట్లా ఏం చెప్పాల. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం కూడుకోవడం అనేది అతను మేలు జరగాలంటే ప్రత్యేకంగా ఎలా జరగాలి? అది కూడి రావాలి, సంఘం కూడుకొని చేయాలి, అది దేవుడి ఆజ్ఞ. మీకు అర్థమవుతుందండి? అందువల్ల దేవుడు ఆరాధన అనేది ప్రార్థన అనేది ఎలా పడితే అలా చేసేది కాదు. నాకేంటి అవసరం అంటే నేను రావడం నాకు కుదరదండి, నాకు పని ఉందండి, దేవుడు ఆజ్ఞ కూడి రావడం. అందువలన ఒక వ్యక్తి బాప్తీసం రక్షణ పొందాలంటే బాప్తీసం ఎంత అవసరమో, నువ్వు రక్షణ పడిన వాడు కొనసాగాలంటే కూడుకోవడం అంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఆ కూడుకోవడం కూడా ఎలా జరగాలండి? ఆత్మతో సత్యంతో జరగాలి, ఆత్మతోనే సత్యంతో జరగాలి. కాబట్టి యథార్థమైనటువంటి ఆరాధన జరగాలి, యథార్థమైన హృదయాలతో మనం ఆరాధనని జరిగించాలి. కాబట్టి తను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నాడు. యథార్థమైన హృదయాలతో ఆయన సన్నిధిలో ఆరాధించేవారు దేవుడు కోరుకున్నాడు. అందువల్ల దేవుడు అది చూస్తున్నాడు. ఆయన నేను హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. అందుకే అన్నాడు ఆయన ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో, నీవు నీ దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో, ప్రవర్తన జాగ్రత్త చూసుకో. నువ్వు దేవుని మందిరం పోయేటప్పుడు అనుజనులు 5వ అధ్యాయం, నువ్వు అనుజనులు అర్పించినట్లుగా బలి అర్పించకూడదు. నువ్వు ఆత్మతో చేస్తున్నావా లేదా చూసుకోవాలి. ఎవరి కాళ్ళు పరిశ్రమ చేసుకోవాలి. నా దృష్టి మనుషుల మీద ఉన్నదా లేదు దేవుడి మీద ఉందా? నా ఆలోచనలన్నీ మనుషుల చుట్టూ తిరుగుతున్నాయా? ఈ లోక సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతుందా? లేదా నా దేవుడి మీదే నా హృదయం కుమ్మరించానా? దేవుడి పాదాల దగ్గరే ఎలాగైతే అత్తరు పోసి ఎలాగైతే స్త్రీ ఏం చేసిందంటే కన్నీళ్లతో పాదాలను కడిగింది, హృదయాన్ని కుమ్మరించింది ప్రభు పాదాల దగ్గర. అదే ఆమె చేసింది. అది ఏకదృష్టి, ప్రభు మీద మాత్రమే దృష్టి, ఇంక వేరే దృష్టి ఏం లేదు. అందువల్ల ప్రియ సహోదరులారా, నువ్వు దేనికోసం కూడుకుంటున్నావు? ఏమంటే మీ కుటుంబం కోసం కూడుకుంటున్నారా? మా ఆయన బాగోదండి, మా ఆయన వెళ్తాను కాబట్టి నేను కదా వెళ్తాను,
ఏమన్నా ఎవరన్నా అట్లా కూడుకుంటున్నారా? కాబట్టి పలానా వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు, బాధపడతారని వాళ్ళ కోసం వెళ్తున్నాను కాదు. మనుషుల దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో పెట్టుకోకూడదు. దేవుడి సన్నిధిలోనికి నువ్వు రావాలి, దేవుడు ఆజ్ఞ కాబట్టి రావాలి. అదండి. అందువల్ల ప్రియ సహోదరులరా, కూడుకోవడం అనేది దేవుడు ఆజ్ఞ అనేది మీరు గుర్తించాలి. ఒక వ్యక్తి దేవుడి సన్నిధికి రావడం లేదంటే ఏ కారణమైతే కానివ్వండి, దేవుడు ఆజ్ఞని ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి ధిక్కరిస్తున్నాడు. ధిక్కరిస్తున్నావు, దేవుని ఆజ్ఞని తృణీకరిస్తున్నావు. ఇప్పుడు ఎట్లా నువ్వు దేవుని ఆజ్ఞని పాటించకుండా, ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం పొందలేదు, బాప్తిసం పొందకుండా రక్షింపడ్డాడు అంటావా? మనం అంటావా? ఇప్పుడు బాప్టిస్టులు అంటారు, ఏమంటారు? హృదయంలో యేసు ప్రభువుని నమ్మితే చాలండి, బాప్తిసం అవసరం లేదు అంటారు. కాల్వినిస్టులు అందరూ కూడా అట్లే అంటారు. అది కాదు అక్కడ విషయం. అందువలన ఆయన నమ్మి బాప్తిసం పొందుడు రక్షింపడతాడు. రక్షింపడాలంటే బాప్తిసం పొందాలన్నాడు అంతే. ఇంకా వేరే చాయిస్ ఏం లేదు అక్కడ. అందువల్ల రక్షింపడాలి అంటే బాప్తిసం పొందాల్సిందే. అలాగే నువ్వు రక్షింపడిన వాడికి కొనసాగాలంటే సంఘంతో నువ్వేం చేయాలా? సభ్యుడిగా ఉండి ఏం చేయాలండి? కూడుకోవాల్సిందే, వేరే చాయిస్. అందువలన ప్రియ సహోదరులారా, కూడుకోవడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. లేకపోతే మూడోది కూడా అందులో చేర్చుకోవచ్చు. ఇక్కడ మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు కూడుకోవడం గురించి, చాలా సంగతులు ఉన్నాయి దేవుడి. అందువలన మనం ఆత్మతోనూ సత్యంతో ఆయన చెప్పిన విధానంలో కూడుకోవాలి. కూడుకోవడంలో కూడా మనకు నచ్చినట్టు కాదు, మనకు తోచినట్టుగా కాదు, మనం కోరుకున్నట్టుగా కాదు, ఆయన చెప్పిన విధానంలో మనం అర్థం చేయాలి, కూడుకోవాలి. కాబట్టి అది దేవుడు చెప్పినటువంటి సంగతి. అలాగే మూడవ ఆజ్ఞ కూడా ఏంటంటే నేరుగా ఇచ్చిన కమాండ్, డైరెక్ట్ కమాండ్ లేదా గ్రేట్ కమాండ్ అంటాం. ఏంటంటే సువార్తను చెప్పడం అన్నాడు ఆయన. సర్వలోకంలో సర్వసృష్టికి సువార్తను ప్రకటించాను. మొన్న ఒక ఆయన అన్నాడు, నేను చెప్పడం మానేశానండి. ఇది చెప్పడం మానేశానంటే అండి 100 మందికి చెప్పినా కూడా ఒక్కడు కూడా మారట్లేదండి అన్నాడు. ఒకడు కూడా మారట్లేదు. ఎవడో ఒక్కడు మాత్రం చర్చికి వస్తున్నాడండి అన్నాడు. నేను అన్నాను, ఒక్కడి కోసం మరి మీరు ఎంతమంది చెప్పినా కూడా ఆ ఒక్కడి కోసం చేశారు, ఆ ఒక్కడి వల్ల మీకు ఫలం వస్తుంది, 100 మంది ఫలం వస్తుందండి అన్నాను. అంతే. బ్యాప్టిస్ట్ చర్చ్ ఆయన విలియం కేరీ ఏంటంటే 10 సంవత్సరాలు ఆయన సువార్త చెప్తే 10 సంవత్సరాలకి ఇంచుమించు 10 సంవత్సరాల వరకు ఎవరు నమ్మలేదట. ఆయన సువార్తను ఎవరు అంగీకరించలేదట, ఎవరు విశ్వసించలేదు. అలాగే ఇంకొక మన భారతదేశానికి వచ్చినటువంటి భార్యని పిల్లలను విడిచిపెట్టేసి బ్రిటిష్ నుంచి వచ్చేసి మన దేశంలో ఎంతోమంది మిషనరీలు వచ్చారు. అంటే ఈరోజు మన మిషనరీ కాలేజీ, మిషనరీ స్కూల్స్ ఈరోజు క్రైస్తవులు దేవుడి వాక్యం మందాక వచ్చిందంటే ఎంతోమంది మిషనరీస్ త్యాగపూర్తమైనటువంటి వాళ్ళు పని చేశారు. త్యాగపూర్తిగా వాళ్ళు కుటుంబాలు వదులుకొని త్యాగాలు చేసి వాళ్ళు ప్రభు కోసం అంత. డేవిడ్ బెర్నార్డ్ గురించి చదివినప్పుడు ఆయన ఆఫ్రికా ఖండంలో అడవుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించినాడు. ఎన్నోసార్లు మలేరియా జ్వరంతో ఆయన బాధపడినాడు. చివరికి చచ్చిపోయి అక్కడ అందులోనే దాంట్లో చచ్చిపోయాడు. రోగం, ఫ్యామిలీ సంబంధం లేకుండా ఆయన చెప్పేసాడు, నేను చచ్చిపోయినా కూడా నన్ను ఇక్కడే బాధపెట్టాను. అందులో ఆ భార్య పిల్లలు ఏమీ లేదు. సువార్త కోసం వాడు ఎంత ధర్మం వాడు ఎంత త్యాగం చేశారు. మళ్ళీ ఈరోజు మన దాకా వచ్చినాయంటే ఫలాలు, సువార్త ఫలాలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు. లేకపోతే ఎక్కడ ఉన్నాం మనం, ఏ ప్రాంతంలో ఉన్నామంటే సమాజంలో మా హిందూ సమాజం అణిచివేతకు గురి చేసి అసలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు దేవుడి వాక్యం ఎట్లా వచ్చింది మనకి? ఎలా వచ్చిందంటే దేవుడి వాక్యం
నువ్వు నేను ఈరోజు ఇంత చక్కగా దేవుని విషయాలు తెలుసుకుంటున్నావు అంటే, బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే వాళ్ళు త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినారు ప్రభు కోసం. ఒక మిషనరీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇది ఒక మిషనరీ, ఆయన జీవితాంతం, ఆయన పేరు మర్చిపోయినాడు, ఆయన జీవితాంతం కష్టపడి స్వార్థ చెప్పిన ఎవరు నమ్మలేదట. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి నమ్మినాడు. చనిపోయిన తర్వాత అతని గురించి ఆయన చెప్పిన మాటలకి స్వార్థను విని నమ్మారట. అందువలన దేవుడు చెప్పింది ఏంటంటే, వాళ్ళు మారుతారో మారరో నీకు నాకు అనవసరం. మన పని ఏంటంటే ప్రకటించడం, సర్వలోకానికి సరస్వతి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. అది మనం చేయాల్సిన పని, అది బాధ్యత, అది కమాండ్, నేరుగా చెప్పిన ప్రభు ఆజ్ఞ. అందువలన మనం ఏ పనుల మీద ఉంటున్నాం? ప్రభు పని మీద ఉంటున్నావా? యేసుప్రభు అన్నాడు, నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు అప్పుడే అన్నాడు ఆయన, చిన్నప్పుడే. అందువల్ల దేవుడు పనిని చేసే పనిలో ఉన్నామా? సువార్తని ప్రకటించే పని బాధ్యత. సంఘానికి ఉన్నటువంటి ప్రప్రదమైన బాధ్యత ఏదండి? సంఘంలో బాధ్యత ఏంటంటే, ప్రప్రదమైన బాధ్యత ఏంటి? చాలాసార్లు అనిపిస్తుంది, సంఘం మర్చిపోయిందా? సంఘం ఏమంటే, సంఘం ఈరోజు క్రీస్తు సంఘం అందే కదండి, చాలా సంఘాలు రకరకాల బిజినెస్ల మీద ఉన్నారు వాళ్ళు, రకరకాల కార్యక్రమాల మీద ఉన్నారు వాళ్ళు. సువార్తను ప్రకటించే పని మీద చాలా తక్కువ సంఘాలు. అదండి. అందువలన సువార్తను ప్రకటించడం అంటే వచ్చేయండి మా చర్చికి వచ్చేయండి అనేది కాదు అక్కడ. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడండి చర్చికి వచ్చేమంటే వచ్చేసి అంత అమాయకుడు ఉన్నాడు? యేసుప్రభు అంటే నమ్మించుకుంటే నమ్మించుకున్న అమాయకుడు ఎవడున్నాడండి? మళ్ళీ నీకు తిరిగి చెప్తారు వాళ్ళు రాముడి గురించి అండి, వాళ్ళ పుస్తకాల గురించి. తెలుసా మీకు సంగతి? అంత అమాయకంగా ఎవరు లేరు. నువ్వు మనం వచ్చిమంటే వచ్చేస్తారండి, నమ్మేసుకోమంటే నమ్మేస్తారా? ఎవరు లేరు. అది అందువల్ల నువ్వు చెప్పాలి, ప్రభు మాటలు చెప్పాలి, ఎందుకు నమ్ముకోవాలో చెప్పాలి. అందువలన వాళ్ళకి నేరుగా నువ్వు వెళ్ళి చెప్పేస్తాను కూర్చో అంటే వినరు ఎవరు. నువ్వు సువార్త నేను చెప్పేస్తాను నువ్వు వినంటే ఎవరు వినేటట్టుగా ఎవరు లేరండి ఈ రోజుల్లోనే. సంఘాల్లోనే వాక్యం చెప్తా ఉంటే ఎవరు ఏమంటే బైబిల్ క్లాసులు వస్తారా ఎవరన్నా? బైబిల్ తరగతులుగా బే మన సంఘంలోనే వాక్యం వినకపోతే ఎవడంటే అన్ని జనులు రాని కూర్చోబెడుతున్న వాక్యం చెప్తారండి నేతండి. అందువల్ల ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అన్ని జనుల మధ్య నువ్వు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే మీ కుటుంబంలో కావచ్చు, భార్యాభర్తల దగ్గర కావచ్చు, లేకపోతే మీ బంధువుల దగ్గర కావచ్చు, మీ స్నేహితుల దగ్గర కావచ్చు, నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు క్రైస్తవ జీవితాన్ని కనపరచాలి. అది సువార్తకి ప్రధానమైన మెట్టు. నీలోనే నమ్మకత్వం లేకపోతే, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకునే వ్యక్తిగా ఉంటే నువ్వు అవతల వ్యక్తికి ఏం సువార్త చెప్పగలుగుతావు? మనం అవతల వ్యక్తికి ఏం నమ్మకం కలుగుతుంది నీ మీద, నా మీద? జీవితాంతం మనమే ఏమంటే మన వ్యక్తిత్వ సమస్యల మీద తన్నుకుంటూ ఉంటే, మన వ్యక్తిత్వాన్ని మనమే నిర్మించుకునే పరిస్థితుల్లో ఉంటే, మనమే నమ్మదగిన వ్యక్తులుగా లేనప్పుడు ఉంటే, మనుషులు అంత తెలివి తక్కువ ఉన్నారండి ఎవరైనా? నిన్ను గమనిస్తున్నారు, ప్రతి అనుజనులు కూడా నిన్ను గమనిస్తున్నారండి. నువ్వు ఎలా మాట్లాడుతావు అంటే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడి పక్కకెళ్ళి అన్నీ అట్టట్టుగా ఉంటే వాళ్ళని చూసి చూడకుండా ఉంటారు. వాళ్ళన్నీ చూస్తారు, గమనిస్తారు. అందువలన వాళ్ళకన్నా అంటే నా గురించి కూడా ఇలాగే అంటారు అనుకుంటారు. ఈ నమ్మదగిన వ్యక్తి కాదని అనుకుంటారు. అందుకని ఏంటంటే, నువ్వు క్రైస్తవుడిగా నువ్వు నమ్మదగిన వ్యక్తిగా వాళ్ళ మధ్య జీవించాలి. అదే గొప్ప సువార్త ప్రకటన అండి. మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారండి? చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ముగిస్తాం. 2వ అధ్యాయంలో ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొని చుండ్రి. 2వ అధ్యాయం 47వ వచనంలో
46 మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంటే కూడుకున్నారు లేదా? తప్పక కూడుకున్నారు. ఎందుకది? వాళ్ళు తెలుసు దేవుడు ఆజ్ఞని. తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు అయ్యారు. ప్రజలందరి వలన. వాళ్ళు ఏమనుకుంటా మాకేంటండి? నో, నువ్వు క్రైస్తవుడు, అన్ని జనుల మధ్య జీవిస్తున్నావు. అందులో నేను సువార్త చెప్పేస్తానండి, వీధులు తిరిగేస్తానండి, అది కాదు అక్కడ. అలా ఎవరు అంత అమాయకంగా లేరు అండి, అంతేనా? కాబట్టి నువ్వేం చేయాలా? ప్రజలందరి మధ్య నువ్వు నిష్కపటమైన హృదయంతో నువ్వు జీవించే వ్యక్తివే ఉండాలి, క్రైస్తవుడే ఉండాలి, ప్రభువుని అనుసరించేవాడు ఉండాలి. నీ నమ్మకత్వం ఏది? నమ్మకత్వం ఏది? ఎంత ఘోరం ఉందంటే లోకంలో పరిస్థితి. ఆ మధ్య రాఘవ చెడ్డ అనేటువంటి ఒక ఆయన ప్రజల్లో సమస్యల్ని, అంటే నేను రాజకీయం మాట్లాడుతున్నాను అనుకోకండి, చెప్తున్నాను పరిస్థితి ఎలా ఉందని చెప్పడానికి. రాఘవ చెడ్డ అనేటువంటి ఆయన ఆయన ఏ రాష్ట్రానికి చెందిన నాకు తెలియదండి. ఆయన సమస్యల్ని, ప్రజల సమస్యలను తీసుకొచ్చి పార్లమెంట్లో మాట్లాడేవాడు. పన్నులు ఎంత కడుతున్నాం, ఎంత పన్నులు వడ్డీ వాత వేస్తున్నారు గవర్నమెంట్ అనేది. గవర్నమెంట్ నిలదీసేవాడు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండేటప్పుడు ఢిల్లీ నుంచి. అందరూ అనుకున్నారు, ఓహో ఈయనరా అసలైన నాయకుడు అంటే. ఎందుకంటే వాళ్ళందరినీ ఉతికి పారేస్తున్నట్టు నేను నాయకుడు అనుకున్నాడు. ఈయన నిజమైన నిజాయితీకి వెళ్ళినట్టు అనుకున్నాడు. ఎలా చూస్తే 4 రోజుల తర్వాత అసలు మాట్లాడటం మానేసాడు. ఎందుకు మానేసాడంటే ఇంకేంటి, బీజేపీ పార్టీలోకి అంటే వాళ్ళు ఏం చేశారంటే లొంగ తీసుకున్నారండి. నీకు డబ్బులు ఇస్తాం, మొత్తానికి ఏదో చేశారండి. నీకు డబ్బులు ఇస్తాం, ఏది ఇస్తాం ఉన్నారు, మొత్తానికి ఏమైపోయినా వెళ్ళిపోయినాడు. మారు మాట లేదు. పిల్లలు అంతమంది చచ్చిపోతుంటే ఒక మాట అనలేదు ఆయన. నమ్మగలరా అటువంటి వ్యక్తుల్ని? రాజకీయం మాట్లాడతాను అనుకోకండి, కానీ చెప్తున్నాను, నమ్మగలరా అటువంటి వ్యక్తులు అండి? అంతే. అందువలన నమ్మదగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? మనుషుల్లో ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉండాలంటే, ఏదైనా సమస్య వస్తే నీ దగ్గర రాగలగాలి అన్ని జనులు. అరే నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఈ సమస్యల్లో కూడా? ఇన్ని సమస్యల్లో కూడా నువ్వు ఎట్లా ధైర్యంగా ఉండగలుగుతున్నావు? ఎట్లా అంత నిజాయితీగా ఉండగలుగుతున్నావు? ఏంటి కారణం అని అడగగలగాలి. నీ విశ్వాసంలో హేతు అడగాలి. అడుగుతారు, వస్తారు నీ దగ్గరికి. ఎప్పుడండి? అలాంటి నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మనుషుల మధ్య. అందువలన లేనిపోని దురాశలకో, ఏమండి పనికిరానటువంటి వాటి కోసమో నువ్వు ఆతురతపడి నీ నమ్మకత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటే ఎట్లా నమ్ముతారు? ఎట్లా సువార్తను ప్రకటించిన వాడు పోతావు మనం? చెప్పండి. అందువల్ల ప్రియ సహోదరులారా, మన దగ్గరికి రాగలగాలి, మనతో మనసు విప్పి మాట్లాడగలగాలి. ఈయనతో మాట్లాడితే సేఫ్ రా, ఈయన అంత సేఫ్ పర్వాలేదు, లేకపోతే ఈమె అంత సేఫ్ ఎవరు లేరు, ఈయన దగ్గరికి వస్తే ఈమెమి తీసుకెళ్ళి ఇంకోళ్ళతో చెప్పదు, నిజంగా మంచి పరిష్కారమే చెప్తుంది అనే నమ్మకం వాళ్ళలో కలగాలి. నువ్వు వాళ్ళకి వీళ్ళకి అంటించే వ్యక్తివి, వీళ్ళకి అంటించే వ్యక్తివి అయితే ఎలాగ నమ్మకం పడుతుంది? ఆయన దగ్గరికి వెళ్ళకూడదురా బాబు అని భయపడతారు, పరిగెడతారు. నువ్వు వస్తే పరిగెడతారు నీ మీద ముందు నుంచి. నేను చూస్తే పరిగెట్టి పారిపోతారు వాళ్ళు. నీ దగ్గర ఉండరు, ఇరుపంచుల్లో ఉండరు. ఎలాంటి క్రైస్తవుడిగా ఉన్నావు నువ్వు ఈరోజు? పరీక్షించుకోండి. మీ దేవుడి సన్నిధిలో నిజాయితీగా నమ్మకంగా ఉన్నానా? కాబట్టి భార్య భర్తలు చూడండి, ఇప్పుడు భార్య భర్తలు సంబంధం ఎట్లా ఉంటుంది, వాళ్ళ మధ్య నమ్మకం ఎట్లా ఉంటుంది అండి? ఇప్పుడు ఎవరో వచ్చారనుకోండి, కట్టండి, అది కట్టండి, ఇది కట్టండి అన్నారు అనుకోండి,
భర్త ఏమో ఆ కట్టెధ్వనిలోకి వెళ్ళేటప్పుడు భార్య వైపు ఇలా చూస్తాడు. చూడగానే భార్య ఏమంటుందండి? అంటది అలా. అంతే, ఆమె ఏమి అందు, ఆమె మాట్లాడదు, కళ్ళుతలు అంటది. ఏ కళ్ళుతో ఏమంటుంది అంటే మళ్ళీ నాకు అర్థమైపోద్ది ఆయనకి. లేదండి తర్వాత చూద్దాంలేండి అనేది. నేను ఏమండి అంటే వాళ్ళ మధ్య ఎంత కమ్యూనికేషన్ ఉందండి, ఎంత నమ్మకం ఉంది అంటే. ఒకసారి కొట్టుకుంటారు అనుకుంటే తన్నుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, అది వేరే సంగతి, అది వదిలేండి. కానీ వాళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎంత నమ్మకత్వం ఉంది. అలాగని కంట్రోల్ చేయమని చెప్పట్లేదండి, భార్యలు కంట్రోల్ చేయమని కాదు. దేవుడు భార్యలు ఏం చేయమన్నాడు? లోబడమనండి, కంట్రోల్ చేయమన్నా. అందువలన చూపులతో కంట్రోల్ చేయొద్దులేండి భార్యలు. ఇంకా చెప్తున్నాను, మంచి విషయాలకి చెప్తే మంచిదే అండి, రైట్. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అండర్స్టాండింగ్, నమ్మకత్వం, వాళ్ళ మధ్య నమ్మకం. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నమ్మకం. అది కలిగినప్పుడు భర్త నువ్వు చెప్పకుండా నేను నీ దేవుడి సందుకు రాగలుగుతాడు. ఎందుకంటే పేతురు గ్రంథంలో ఏమన్నాడండి? కొరింథీ పత్రికలో అన్నాడు, తమ భార్యల నడవడిక వలన భర్తల్ని రాబట్టవచ్చు. అంతేనా? కొరింథీ పత్రికలో, పేతురు పత్రిక సార్ క్షమించండి, పేతురు పత్రికలో ఏమన్నాడంటే వారి ప్రవర్తన వలన. అంటే నువ్వు సువార్త చెప్పట్లే, సువార్త చెప్పలే, కానీ నోటితో చెప్పలే, దేంతో చెప్పావు? దేంతో చెప్పినావు? నీ ప్రవర్తనతో చెప్పావు, నీ జీవితంతో చెప్పావు సువార్త, నీ హృదయంతో చెప్పావు సువార్త. ఆ సువార్త కావాలి. ఒకప్పుడు నోటితో చెప్తే వినే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఎవడండి మనం అనుకుంటున్నాం నేను వెళ్ళి చెప్పేస్తానండి సువార్త, నేను చెప్పేసి తినేస్తారండి, ఎవ్వరు అంటారు. అర్థమవుతుందండి? అందువలన చదివండి అన్నమాట పేతురు పత్రికలో. మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. పవిత్ర భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అంటే ఎట్లా? దేని ద్వారా సువార్త చెప్తున్నాం చెప్పండి సార్. ఎన్నో వచ్చిన చెప్పండి. 3వ అధ్యాయము 1-2 వచ్చిన రైట్. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. కాబట్టి క్రైస్తవుడికి ఏది ఇంపార్టెంట్? నోటి మాటల అమ్మా. కాబట్టి నువ్వు నిరూపించుకోవటానికి బద్దలు కొట్టే మాటలు కాదు. ఏం కావాలా? ఏం కావాలంటే భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన. పవిత్ర ప్రవర్తన అది తీసుకెళ్తుంది, మనుషులు మారుస్తుంది. దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు. అది దేవుడు నీ ద్వారా పనిచేయడం అంటే. అందువల్ల ప్రియ సహోదరులరా, నువ్వే అంటే సమస్యలతో సతమతం అయిపోయి తన్నుకుంటా ఉంటే, మీ ఇంట్లోనే తన్నుకుంటావు అనుకో, నువ్వే సువార్త చెప్పగలవు. నువ్వే గొడవలాడి పరి వ్యక్తి అనుకో, గయ్యాలి అనుకో, ఏమండి అంతేనా? కాబట్టి నీ దగ్గరకు వస్తారా? అమ్మ సువార్త చెప్పమ్మా నాకు అనుకుని వస్తారా? నీ దగ్గరికి తిట్లు నేర్పమ్మనుకుని వస్తారు. అంతేనా? అంతే కదా. అలాంటి ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే నువ్వు ట్యూషన్ కూడా చెప్పచ్చు. బూతులు నేర్పబడును అంటే ఇచ్చట గొడవలు అల్లర్లు నేర్పబడును. బోర్డు పెట్టుకొని ట్యూషన్ పెట్టుకోవచ్చు. అంతేనా? అందువల్ల ప్రియ సహోదరులైనా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నేరుగా చెప్పినట్టు వాక్యం ఏంటంటే, రక్షణ పొందడానికి బాప్తీసం పొందటం, నమ్మి బాప్తీసం పొందడం రక్షణ పడతాడు. నమ్మి బాప్తీసం పొందడం రక్షణ పడతాడు. మారు మనసు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి అన్నాడు ఆయన. అంతే, వేరే జవాబే లేదు, వేరే ఆన్సరే లేదు రక్షణ పడడానికి. ఒక మనిషి రక్షణ పడడానికి వేరొక అవకాశమే లేదు. నమ్మి బాప్తీసం పొందాల్సిందే. రెండవది ఏం జరగాల? నువ్వు దేవుడి సన్నిధిలో కూడుకోవాల్సిందే. అంతే, కూడుకుంటూ మానద్దు అన్నాడు దేవుడు ప్రత్యేకంగా. మూడవది సువార్త ప్రకటన
చేయాల్సిందే. ఎట్లా ఎట్లా చేస్తావు సువార్త ప్రకటన? కూడికి ఎట్లా కూడుకుంటావు? ఆత్మతో సత్యంతో కూడుకోవాలా, ఆరాధన చేయాలా? సువార్త ఎట్లా చెప్పాలి? భయంతో కూడి నీ పవిత్ర ప్రవర్తన. కాబట్టి నీ భర్తను రాబట్ట, నీ భర్తను రక్షించుకోగలుగుతావు, నీ భార్యను రక్షించుకోగలుగుతావు, నీ బిడ్డలు రక్షించుకోగలుగుతావు నీ ప్రవర్తనను బట్టి. అదనమాట. అందువలన ప్రియ సహోదరులారా, కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి. ఎప్పుడూ విన్నటువంటి మాటలేనండి, బయట అన్నట్టుగా ఉంటే మీ ఇష్టం. మన దేవుడు కోరినటువంటి మేలు, దేవుడు ఇస్తానన్న మేలు మనం పొందుకునేటువంటి వ్యక్తులుగా మనం మారాలి అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మూడింటిలో కూడా మనం నేరుగా వాటిని మనం లోపడాలి, వాటి తగ్గట్టు మనం జరిగించాలి. కాబట్టి ఈరోజు ప్రభుకు లోపడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, ప్రభు మాటను బట్టి రక్షణ పొందడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందండి. ప్రభు పాదాల దగ్గరికి రండి, రక్షణ మీరు పొందండి. దేవుడిచ్చే అమూల్యమైన రక్షణ మీరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు మాటను బట్టి ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే ఎవరైనా పవిత్ర ప్రవర్తన, భయభక్తులు కలిగినటువంటి పవిత్ర ప్రవర్తన, భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన లేనటువంటి వరకు ఉంటే, సంఘంలో కానీ సమాజంలో కానీ మనుషుల మధ్య కానీ ఉంటే, ఈరోజు మారు మనసు పొందాలని దేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు అనే సంగతి మీరు గుర్తించాలి. దేవుడి మాటను బట్టి నిన్ను కానీ నన్ను కానీ కాబట్టి భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన ద్వారా మన లోకానికి సువార్తని వెలుగుని పంచిపెట్టే వ్యక్తులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన మాట మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం.